ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ఫలించాయి. నిన్న కూడా చర్చలు జరగ్గా 2 డిమాండ్లపై స్పష్టత రాకపోవడంతో ధర్నాకు సిద్ధమయ్యారు ఉపాధ్యాయులు. అయితే ప్రభుత్వం ఇవాళ మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపింది. దీంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం 12 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు ఉపాధ్యాయ సంఘాలు. మొత్తం అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు, ఉన్నత పాఠశాలల్లో 49 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే సమాంతర మాధ్యమం విషయంలో మాత్రం విద్యాశాఖ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ప్రభుత్వం. మీదట అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో వారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా మేము ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మేమేదైతే హై స్కూల్లో 45 తర్వాత రెండో సెక్షన్ ఇవ్వన్నామో వీరు 49 తర్వాత 50 వద్ద రెండో సెక్షన్ ఇస్తామని చెప్పారు. మేము ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి 40 మందికి కూడా సెక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే తెలుగు మీడియం సంబంధించి కూడా మా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. మీకు త్వరలోనే విద్యాశాఖ మంత్రి గారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని మీద కూడా ముందుకు వెళ్తామనేటటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. జరిపినటువంటి చర్చల మీదట